హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నామన్నమాట. ఈరోజొచ్చేసి మా ఊర్లో ఫేమస్ అయిన టెంపుల్స్ అన్నీ చూడబోతున్నాము. అలాగే మనం తీర్థయాత్రలన్నీ తిరిగొచ్చాం కదా! వచ్చిన తర్వాత మనం ఇంట్లో నైవేద్యం అనేది పెట్టుకుంటాం మాట. ఇప్పుడు ఆ నైవేద్యం కూడా పెట్టేసుకొని మనం బయట మా ఊర్లో, మా పల్లెటూరులో బాగా ఫేమస్ అయిన టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ అయితే మీ అందరికీ చూపిస్తాను. చిరాకుని పక్కకి తీసుకో. ఈ వీడియోలో హ్యాపీగా ఎంత బాగా ఇంట్రో చేశానో సాడ్ గా ఎండ్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ వీడియో అయితే ఇప్పుడు కదండి, ఆల్మోస్ట్ 2022లో నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో, ఒక 6 months తర్వాత తీసిన వీడియో మాట ఇది. ఒక 1.5 year బ్యాక్ నేను టెంపుల్ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేశాను కదండి. మనం వారణాసి వెళ్ళాము, అలాగే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళాము, అలాగే అస్సాం కామాఖ్య అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాము. చాలా టెంపుల్స్ అన్ని తిరిగి వచ్చాం కదండి. అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటాం కదా, అప్పుడు వీడియో మాట ఇది. అప్పుడు ఈ వీడియో అంతా కూడా కెమెరాతో షూట్ చేసిన వీడియో మాట. ఈ క్లిప్స్ అన్ని కూడా నేను ల్యాప్టాప్ లోకి సేవ్ చేసుకున్నాను. అప్పుడు కెమెరా అనేది మనం సేల్ చేస్తాం కదా, సో ఈ క్లిప్స్ అన్ని కూడా నాకు ల్యాప్టాప్ లో ఉండిపోయాయి. తర్వాత నాకు ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేయడం కుదరలేదండి. నిజంగా అదే అనుకున్నాను, ఈ వీడియో క్లిప్స్ మిస్ అయిపోయాయి అని చెప్పేసి చాలా బాధపడ్డా అనమాట. తర్వాత నేను మొన్న December 31 మెమరీస్, ఫొటోస్, వీడియోస్ అన్ని కలెక్ట్ చేసుకుందామని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసేసరికి నాకు ఈ వీడియోస్ కనిపించాయన్నమాట. నిజంగా నేనైతే షాక్ అయిపోయాను. అండ్ దట్టు ఫుల్గా అయితే ఏడ్చేసాను అనమాట 31st. ఎందుకంటే మా మదరు లాస్ట్ మొన్న ఆగస్టులో ఎక్స్పైర్ అయ్యారు. ఈ వీడియో తీసినప్పుడు 2022, ఇది 22లో తీసాను. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది అనమాట. అప్పుడు వీడియో ఇప్పుడు పెడతానని చెప్పేసి మీరు ఏమనుకోకండి, ఎందుకంటే ఒక్క మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఆగస్టులో మమ్మీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నేను ఎవరికి ఏమీ చెప్పలేదు, ఒక వీడియో కూడా చేయలేదు. మళ్ళీ నార్మల్గా ఒక 2 months వీడియో చేయడం మానేశాను. మళ్ళీ నార్మల్గా నా వీడియోస్ నేను చేసుకుంటున్నాను. ఇంకేమీ నేను ఎవరికి ఏం చెప్పలేదు మాట. కానీ ఈ వీడియో చూడగానే ఇంకా అమ్మ గుర్తొచ్చేసింది. ఇంకా అమ్మ వీడియోస్ నా దగ్గర ఉంటాయి కదా, ఈ వీడియో చూసుకున్నప్పుడల్లా, యూట్యూబ్లో చూసుకున్నప్పుడల్లా మా మమ్మీ నా కళ్ళ ముందే ఉంటారనిపించి ఈ వీడియో మీకు కూడా షేర్ చేయాలనిపించింది. ఇప్పుడు మనకి ఇంట్లో పూజ అయితే అయ్యింది కదండి. ఇంకా మన ఊర్లో టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట, ఫేమస్ టెంపుల్స్. ఇంకా ఇప్పుడు మెయిన్గా మనం వెళ్ళేది దుర్గంతల్లి టెంపుల్ అండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు కార్ అది ఏం పురమాయించలేదు, జస్ట్ మన స్కూటీ మీద వెళ్ళిపోదాం, మన ఊరే కాబట్టి. ఇంకా సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వ్లాగ్. అయ్యయ్యో, మా అమ్మగారిని ఎక్కించుకోకుండా నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు రాను ముందుకెళ్ళిపోయా. ఇంక ఇప్పుడు మా మమ్మీని ఎక్కించుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు చాలా టెంపుల్స్ అయితే తిరిగాం కదండి. ఈ ఉత్తరప్రదేశ్, బెంగళూరు, అలాగే అస్సాము, చాలా టెంపుల్స్ అయితే తిరిగి వచ్చామన్నమాట. అప్పుడు మా మదర్ ఏమన్నారంటే, అన్ని దేశాల్లోని అన్ని టెంపుల్స్ బాగానే తిరుగుతున్నారు, బట్ మన ఊర్లో ఉన్న టెంపుల్స్ మాత్రం వెళ్ళట్లేదు అని చెప్పేసి మా మమ్మీ దగ్గరుండి ఇంట్లో నైవేద్యం పెట్టించి ఈ టెంపుల్స్ అన్ని కూడా తిప్పి చూపించారన్నమాట. అప్పుడు మా హస్బెండ్ లేరు. టెంపుల్స్ అన్ని చూసేసిన తర్వాత మా హస్బెండ్ బ్యాక్ టు దుబాయ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను ఈ టెంపుల్స్ అన్ని కూడా తిరిగానమాట. అప్పుడు కలెక్ట్ చేసుకున్న మెమరీస్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయండి. అసలు మిస్ అవ్వకుండా ఫుల్గా కంప్లీట్గా చూడండి. కొంచెం సైడ్కి వెళ్ళి అటుకొడి పక్కకి. ఇంక ఈ టెంపుల్ వచ్చేసి దుర్గంతల్లి టెంపుల్ అండి. మా ఊరి ఎంట్రన్స్ లోనే ఉంటుందన్నమాట. ఇంకా రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే దారిలో మధ్యలో ఉంటుందన్నమాట కొమరాజులంక అని చెప్పేసి. సో అక్కడ మనకి ఎంట్రన్స్ లోనే ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఫేమస్ టెంపుల్, ఇంకా సత్యమైన అమ్మవారు అని చెప్పేసి కూడా అంటారు. ఇంక ఇవిడికి జాకెట్, అలాగే ఫ్రూట్స్, కొబ్బరికాయ ఇవన్నీ పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను.
ఇంకా ఫస్ట్ దుర్గమ్మ తల్లి టెంపుల్లో దర్శనం అయితే చేసేసుకున్నాము. మేము ఈ రోజు 5 టెంపుల్స్ అయితే అనుకున్నాం అన్నమాట. 5 టెంపుల్స్ కి వెళ్ళాలి. మా మమ్మీ ఉన్నప్పుడు అందరింటికి వెళ్ళేవారన్నమాట. రోడ్డు మీద ఎవరు కనిపించినా మాట్లాడిస్తూ పలకరిస్తూ ఉంటారు. అలాగే టెంపుల్ దగ్గర కూడా ఇంకా అలాగా రోడ్డు మీద ఎవరో కనిపిస్తుంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ వీడియో మీ అందరికీ కూడా ఒక నార్మల్ వీడియో లాగా అనిపించవచ్చు. బట్ ఈ వీడియోలో నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. ఈ 2 years లో మా ఊరు కూడా మొత్తం చేంజ్ అయిపోయింది అన్నమాట. రోడ్స్ వేసేసారు, కొత్తగా పార్క్ వచ్చేసింది, చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మా ఊరైతే పక్క పల్లెటూరు మాట. ఈ సినిమా పోస్టర్స్ కి, అలాగే దేవుడి పోస్టర్స్ కి, రాజకీయ పోస్టర్స్ కి ఎలాంటి లోటు ఉండదు. అంత బిగ్ ఫ్యాన్స్ అయితే ఉంటారన్నమాట. ఇంకా అప్పుడు మా ఊర్లో పార్క్ కూడా కడుతున్నారండి. ఇప్పుడు 2 years తర్వాత పార్క్ చాలా పెద్దదే కట్టేశారు. బట్ అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు రావులపాలెంతో కూడా కంపేర్ చేస్తే మా ఊర్లోనే పెద్ద పార్క్ అయితే కట్టేశారు. ఆల్మోస్ట్ 2 years కూడా కంప్లీట్ అయిపోయింది. అదే అటు వెళ్ళాలి, ఎటు పెద్ద వీధిలోకి వెళ్ళాలి. అక్కడ వీడు ఇంకా ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత అయితే ఉంటారు కదండి. అలా మా ఊరు గ్రామ దేవత ఈ టెంపుల్ మాట, లంకాలమ్మ తల్లి. ఇంకా ఈ గుడి గురించి చెప్పాలంటే అసలు బోల్డని కబుర్లు చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు ఈ టెంపుల్ని చూసి భయపడిపోయేదన్నమాట. ఈ అమ్మవారు పెద్ద మొహం ఉంటుంది, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి మాట. ఇంకా ఈ టెంపుల్కి ఎప్పుడైనా వస్తే చాలా భయం వేస్తుంది అనమాట. అప్పుడు మా మదర్ చెప్తా ఉండేవారు, గ్రామ దేవతలు అలాగే కనిపిస్తారు, పెద్ద పెద్ద ఫేస్ తోటి కళ్ళుతోటి కనిపిస్తారు, అలా చూసి భయపడకూడదు అని చెప్పేసి అన్నారన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా మా మదర్, ఎస్పెషల్లీ మా మదర్ అన్నమాట. ఇంకొకసారి నేను మా మమ్మీతో వీడియో చేయలేను, ఇలా మా మదర్ని మీ అందరికీ కూడా నేను చూపించలేను. ఎందుకంటే ఇంకా ఆవిడ లేరు మాట. ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అమ్మతోటి. ఇది ఎప్పుడు ఇలా నాకు గుర్తుండిపోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ ల్యాప్టాప్లో ఉన్నాయి కదండి వీడియో క్లిప్స్ అన్నీ కూడా. ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోతున్నాయి, హ్యాంగ్ అయిపోతున్నాయి. నిజంగా యూట్యూబ్ వాడికి దండం పెట్టాలండి, చేతికి దండం పెట్టాలి. మన స్టఫ్ అంతా కూడా ఎంత మంచిగా సేవ్ చేసి దాస్తున్నందుకు. ఇంకా యూట్యూబ్లో వీడియో ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీడియో చూసుకోవచ్చు. అదే మన ల్యాప్టాప్లోనో పెన్ డ్రైవ్లోనో సేవ్ చేసుకుంటుంటే ఆ వీడియో హ్యాంగ్ అయిపోవడమో, స్ట్రక్ అయిపోవడమో, సరిగ్గా రాకపోవడమో జరుగుతుంది. కానీ యూట్యూబ్లో ఉన్నదనుకోండి, ఎప్పుడు కలితే అప్పుడు మనం ఫోన్ ఆన్ చేసుకుని యూట్యూబ్ పెట్టుకుంటే అన్నీ చూసుకోవచ్చు అన్నమాట. అలాగే మా మదర్ని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు చూసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. మన టెంపుల్కి వచ్చాం కదండి, లంకాలమ్మ టెంపుల్కి. అనుకోకుండా మన సబ్స్క్రైబర్ మీట్ అయ్యారన్నమాట. చూడండి ఒకసారి మన గురించి ఇంత మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఈ వీడియోలో ఇంకొక స్పెషల్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ మాట నాకు గిఫ్ట్ ఇవ్వడం కాదండి, ఇప్పుడు నాకు ఒక బ్రదర్ లాగా తోడుగా అయితే ఉంటారన్నమాట ప్రతి ఒక్క విషయంలో కూడా. సో ఏంటంటే నేను ఇండియా వెళ్ళానంటే నాకు ఒక బ్రదర్ ఉన్నాడు అనే ఒక నమ్మకం అయితే తను నాకు ఒక హోప్ అయితే ఇచ్చాడనమాట. నిజంగా చాలా సపోర్ట్ చేస్తాడు. అదే అంటారు కదండి, కొన్నిసార్లు అయిన వాళ్ళకంటే కూడా బయట వాళ్ళే మనకి మంచిగా హెల్ప్ చేస్తారని చెప్పేసి. అలా ఈ విషయంలో మన సబ్స్క్రైబర్ నాకు చాలా సపోర్ట్ చేసి ఎప్పుడు కూడా ఒక సిస్టర్ అని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఇలా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాడనమాట. ఇది వచ్చేసి అచ్చమైన పల్లెటూరు వాతావరణం అండి. ఇది వచ్చేసి ఏటుగొట్టు మాట, గోదావరి ఏటుగొట్టు. ఇంకా ఇదేమో సత్యం తల్లి టెంపుల్ మాట. పొలాలకి సంబంధించిన టెంపుల్ అంటారు దీన్ని. ఏంటంటే ఈ చుట్టుపక్కల అన్నీ కూడా పొలాలు ఉంటాయి, లైక్ ఫార్మింగ్ చేస్తారు కదా, పొలాలన్నీ ఉంటాయి. ఆ పొలాల్ని రక్షించే అమ్మవారు ఈవిడి సత్యం తల్లి. ఈవిడ కూడా చాలా పవర్ఫుల్. నిజంగా మా ఊర్లో ఇంతమంది దేవతలు ఉన్నారంటే మా ఊరు ఎంత గొప్పదో చెప్పండి ఒకసారి. అండ్ ఈ టెంపుల్ అయితే నేను 98లో పుట్టాను కదండి, నేను పుట్టిన 1 yearకి ఈ టెంపుల్ అయితే కట్టారంట. మా నానమ్మ చాలా సార్లు ఈ టెంపుల్కి తీసుకెళ్లేవారు మమ్మల్ని. ఇప్పుడు ఇంకా చెప్పుకోవడానికి ఎవరూ లేరు. నానమ్మ లేరు, తాతయ్య లేరు, అమ్మ లేదు, అమ్మమ్మ లేదు, ఇంకా అత్తయ్య, మావయ్య. నిజంగా లైఫ్ అంతా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ఎంతమందిని కోల్పోయామా ఈ 2-3 సంవత్సరాల్లో అనిపించేస్తుంది. ఇంకా మా ఊరేళ్ళనంటే నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలాసార్లు ఇంకా ఆవిడని తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఈ వీడియో పక్క నుంచి ఎడిటింగ్ చేస్తున్నానే కానీ ఓ పక్క నుంచి ఇంకా మాటలో చెప్పలేను మాట. అసలు మా మదర్ని చూస్తుంటే ఓ పక్క నుంచి మా నానమ్మని తలుచుకున్న నిజంగా మాటలో చెప్పలేనంత బాధ మాట. అండ్ చాలామందికి అమ్మమ్మలు అంటే చాలా ఇష్టమై ఉంటుంది. బట్ మాకేంటంటే చిన్నప్పటి నుంచి మా నానమ్మ అంటే చాలా ఇష్టం అన్నమాట. అప్పుడప్పుడు ఇలా ఇంటికి వెళ్ళినప్పుడు చూపించే ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది కదండి. అలా నిజంగా నేను చాలా మిస్ అవుతున్నాను నానమ్మని అయితే. ఇంకా మా మదర్ గురించి అయితే ఇంకా లోటు ఎవరో తీర్చింది.
నిజంగా ఏం చెప్పుకోను, ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కూడా కారణం ఇదేమాట. నేను డైరెక్ట్గా అసలు మాట్లాడలేను, చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా నేను మా హస్బెండ్ అయితే ఇంకా నన్ను ఏదో ఒక విధంగా అలా ఏదోటి ఏదో మాటలు చెప్తూ అది చెప్తూ నన్ను ఈ థాట్లోంచి బయటికి తీసుకొచ్చేస్తారన్నమాట. అయినా కూడా ఒంటరిగా ఉన్నానంటే అలా ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. అందుకే నేను ఎక్కువ ఇలా మా మదర్ ఫొటోస్ కానీ ఏమి కూడా గ్యాలరీలో పెట్టుకోనమాట. అదే చూస్తే అదే డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. రియల్లీ ఐ మిస్ మై మామ్ అండ్ మా నానమ్మ, ఎస్పెషల్లీ మా నానమ్మ అండ్ మా అమ్మ. ఇంకా వీళ్ళ లోటు ఇంకెవ్వరు తీర్చంది. అంటే కనుక మేము ఎప్పుడైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటాం కదా, ఏంటది వనభోజనాలు, ఇలాంటి వనభోజనాలు లాంటివి ఇక్కడికి వచ్చి పెట్టుకుంటాం అన్నమాట సరదాగా. మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ చేసుకునేవాళ్ళం. చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనం సత్యం తల్లి గుడికి వెళ్ళాం కదండి. మా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అంటే వెళ్తే చివరికి ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం కదండి, అదే అమ్మవారి మాట. ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి 4 జంక్షన్ రోడ్ అండి. ఇలా వెళ్తే మనం ఊర్లోకి వెళ్ళిపోతామట. మన కొమరాజంకి ఊర్లోకి వెళ్తాము. ఇంకా అటువైపు వెళ్తే కనుక మనకి కాళికాదేవి గుడి వస్తుందండి. ఇంక ఇటువైపు వెళ్తే మొత్తం గోదావరి వస్తుంది. ఒక్కొక్కసారి వరదలు గోదావరి వస్తుంది కదండి, ఇదంతా నిండిపోతాయి మాట. ఈ గోదావరి అంతా వచ్చేసినప్పుడు ఈ పొలాలన్నీ నిండిపోయి పంటలన్నీ నాశనం అయిపోతాయండి. ఇంకా అప్పుడు ఇంకా చాలా బాధపడతారన్నమాట. ఇంకా ఇదే చివరికి వెళ్తే మా అమ్మ వాళ్ళ పొలం కూడా ఈ చివరిలో ఉంటుందన్నమాట. ఈ ఏటుగొట్టు, దీన్నే ఏటుగొట్టు అంటారు. ఇంక ఇలా చివరికి వెళ్ళిపోవాలి. మా పొలం కూడా అక్కడే ఉందండి. ఇంకా ఇది ఇంకా ఊరు చివరి కదమ్మా. ఇంక ఇదంతా కూడా ఊరు చివరి మాట. ఇప్పుడు మనం అక్కడ కాళికా అమ్మవారి దర్శనం చేసుకుని ఇంకా మళ్ళీ ఇంకా ఇక్కడ 4 టెంపుల్స్ అయినాయి కదండి కొమరాజలంకలోని. ఇంకా మామూలుగా అయితే 5 టెంపుల్స్ దర్శనం చేసుకుంటాం కదా. 5వ టెంపుల్ వచ్చేసి మనకి రావులపాలెంలో ఆకులమ్మ తల్లి. మేము ఎప్పుడు అక్కడికి వెళ్తాం అన్నమాట. అలా ఒక 5 టెంపుల్స్ అయితే కౌంట్ చేసుకుంటాము. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుంటే ఈరోజు మనకు కంప్లీట్ టెంపుల్స్ టూర్ అయితే అయిపోతుందండి. ఇలా వెళ్ళిపోయి మనం కాళికా అమ్మవారిని దర్శనం చేసుకుని అటువైపు నుంచి రావులపాలెం రోడ్డు ఉంటుందన్నమాట. అలా వెళ్ళిపోయి మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. మా చిన్నప్పుడు ఇంకొక మెమరీ అయితే చెప్తాను. మా చిన్నప్పుడు మా పక్క వీధిలో ఒక అమ్మాయి జాబ్ చేసేది అన్నమాట. మాది పల్లెటూరు కదండి, జాబ్ చేస్తున్నారంటే అదొక పెద్ద గొప్ప మాట. తను స్కూటీ కూడా డ్రైవ్ చేసేది. అప్పుడు చాలాసార్లు మా మమ్మీ అనేవారు అన్నమాట, మీరు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలా స్కూటీ డ్రైవ్ చేయాలి అది ఇది అని చెప్పేసి చెప్పేవారు. బట్ ఫైనల్లీ నేను పెళ్ళి అయిన తర్వాత స్కూటీ కొనుక్కుని మా మదర్ని అయితే చాలాసార్లు ఈ బండి ఎక్కించుకుని తిప్పానమాట. అది కూడా ఒక మంచి మెమరీ. ఈ వీడియోలో కూడా మొత్తం అమ్మని ఇలా బండి మీద తిప్పడం, ఈ వీడియో క్లిప్స్ అంతా మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనకి అక్కడ కనిపిస్తుంది కదండి జొన్నాడ బ్రిడ్జ్ మాట. కరెక్ట్గా ఏటుగొట్టు అంటే ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ జొన్నాడ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇంకా అటువైపు పొలాలు, ఇటువైపు పొలాలు మాట. వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం, కాళికా అమ్మవారి దగ్గరికి. జస్ట్ ఒక కొంచెం దూరంలోనే అక్కడ అమ్మవారు కూడా ఇలా ఏటుగొట్టు పక్కనే ఉంటారు అన్నమాట. అమ్మవారికి పెద్ద స్టోరీ ఉంది, అది వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాంలేండి. ఈవిడేనండి కాళికా అమ్మవారు. ఇదివరకు గుడి ఉండేది కదన్నమాట, ఇలా భూమిలో ఉండేవారు. ఆ వీడియో ఒకటి ఉందండి, నేను అది కూడా యాడ్ చేస్తాను, పాత వీడియో అది. ప్రస్తుతానికి ఇప్పుడైతే గుడి కట్టేశారు. లాస్ట్ ఇయర్ నేను ఆగస్టులో వచ్చినప్పుడు కూడా అమ్మవారు భూమిలోనే ఉండేవారు అన్నమాట. ఇది అమ్మవారు వచ్చేసి గోదావరిలో నుంచి కొట్టుకుని వచ్చారంట. దీనికి ఒక స్టోరీ ఉందండి. నేను ఆ పాత వీడియో చూపిస్తూ నేను ఆ స్టోరీ అన్నది చెప్తాను. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుందాం. ఈ కాళికా అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ మాట. ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పేసి అంటారు. ఎందుకంటే స్వయంభూగా వచ్చిన అమ్మవారి మాట. గోదావరిలో కొట్టుకుంటూ వచ్చారంట అమ్మవారు. అంటే ఈ అమ్మవారి విగ్రహం గోదావరిలో కొట్టుకుంటూ వస్తే అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారన్నమాట. ఫస్ట్ భూమిలో ఉండేది, తర్వాత ఇలాగ గుడి కింద కట్టారన్నమాట.
బ్యాక్ అయితే అమ్మవారు ఇలా భూమిలో ఉండేవారన్నమాట. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇలా అమ్మవారిని ఇలా మట్టి లోపలికి వెళ్ళి మనం కూడా ఇలా భూమి లోపలికి వెళ్ళి అమ్మవారిని పూజించేవారన్నమాట. చూసారా అమ్మవారు నిజ స్వరూపం అయితే ఇది మాట. తర్వాత టెంపుల్ అయితే కట్టేశారు. నిజంగా ఎంత పవర్ఫుల్ అమ్మవారు అంటే నిజంగా చాలా మంచిది మాట ఈ టెంపుల్కి వెళ్ళడము. బట్ ఇప్పుడైతే ఇలాంటిది లేదు. ఇలాంటివి ఉంచేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ అమ్మవారే ఎవరి మీద పూని ఇలా టెంపుల్ కట్టమని చెప్పేసి అడిగారంట. ఆ తర్వాత టెంపుల్ అయితే కట్టారు. బట్ ఇలాగా భూమిలో ఉన్నప్పుడు మాత్రం ఇంకా పవర్ఫుల్ అమ్మవారిలాగా అనిపించింది. అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఎవరో చూడలేదు కదా. ఇప్పుడు చూడండి నిజంగా అమ్మవారు ఉంటారండి. అబ్బా అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. ఇంకా అమ్మవారికి మంచిగా సారీ అదంతా కట్టేశారు. ఆ తర్వాత అమ్మవారి చేతిలో కుంకుమ ఉంటుంది, నిమ్మకాయల దండ, అలాగా ఈ చామంతి పూల దండ ఇవన్నీ వేసుకుని కళ్ళకి కాటుకు పెట్టుకుని చేతులంటే గాజులు వేసుకుని ఆ అమ్మవారు అంటే తీరండి అంత అందంగా ఉంటారన్నమాట. ఇంకా మా మమ్మీ కూడా అమ్మవార్లు పూనేవారన్నమాట. దుర్గమ్మ తల్లి, లంకాలమ్మ తల్లి ఇలా అమ్మవారు మా మమ్మీ ఒంటి మీద కూడా వస్తూ ఉండేవారన్నమాట. నిజం అదండి ఈ టెంపుల్ అయితే చూసారు కదా. ఇక్కడితో మా ఊర్లో 4 టెంపుల్ అయితే చూసుకున్నాము. ఇంకా నెక్స్ట్ 5వ టెంపుల్ వచ్చేసి రావులపాలెం గ్రామ దేవతని అయితే దర్శనం చేసుకుంటామట. రావులపాలెం గ్రామ దేవత వచ్చేసి ఆకులమ్మ తల్లి. ఆవిడ కూడా చాలా పవర్ఫుల్ మాట. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా కొమరాజలంక నుంచి రావులపాలెం జస్ట్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు మాట. ఒక ఇలా అడ్డదారిలో వచ్చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా రావులపాలెం సెంటర్ నుంచి మనము వాడపల్లి వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట అమ్మవారి టెంపుల్. ఇంకా మా మదర్ని అయితే అలా స్కూటీ ఎక్కించుకుని అలా రోజంతా తిప్పుతానే ఉన్నానమాట. ఇప్పుడు ఆ మెమరీస్ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో ఇప్పుడుదేంటంటే దగ్గరగా ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుంది మాట. 2.5 years నుంచి ఈ వీడియో ఇప్పుడు పెట్టాలని దేవుడు రాసి పెట్టున్నాడేమో మరి. ఇప్పటికి ఈ వీడియో బయటకైతే వచ్చిందన్నమాట. అది కూడా నేను సడన్గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి పాత వీడియోస్ అన్నీ తవ్వుతుంటే ఈ వీడియో క్లిప్స్ అన్నీ కనిపించాయన్నమాట. ఇంకా అలా ఈరోజు ఫైనల్లీ ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. మా మమ్మీకి మిల్క్ షేక్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇలా ఐస్ క్రీము, ఇలా రకరకాల జ్యూసెస్ పైనంతా కూడా డ్రై ఫ్రూట్స్ వేసి ఇస్తే చాలా హ్యాపీగా తినేవారు. ఇంకేం చెప్పలేనులేండి. ఇంకా అలా ఇదంతా తిరిగేసిన తర్వాత ఫైనల్లీ ఒక జ్యూస్ షాప్కి వచ్చి మా మమ్మీకి ఇష్టమైన ఒక మిల్క్ షేక్ అయితే ఆర్డర్ పెట్టుకుని అలా అయితే తాగేసాం అన్నమాట. ఇంక ఈ వీడియో